పరలోకపు తండ్రి, నాయనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభు, నాయన నీ పరిశుద్ధమైన సన్నిధిలోకి నడిపించిన విధానము ప్రభా నాయన మేము మా పాపములు, మా దోషములు, అతిక్రమములు, అపరాధములు నీ ప్రభా క్షమించిన విధానం కొరకు, అలాగే నా ప్రభు నాయన నీ ఆత్మతో నింపిన ప్రభా నాయన మమ్మల్ని నడిపించిన విధానం కొరకు నీకు స్తుతి స్తోత్రం ఇప్పటి వరకు ప్రభు. నీ దాసుడిని నాయన ప్రభు నిలబెట్టుకొని ప్రభు నువ్వు ఆయన ప్రకటించిన వాక్కుని బట్టి మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మాలో అన్ని ప్రభా తండ్రి నాయన గతానికి నాయన సంబంధించిన ఏదైనా గాని ప్రభా తండ్రి, ఆ పాత స్వభావం, పాత మనసు ప్రభా నాయన తీసివేసి నూతనగా ప్రభా మమ్మల్ని ప్రభు తీర్చిదిద్దమని అడుగుతున్నాం ప్రభా తండ్రి దేవా నాయన. అనుదినము మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్న విధానం కొరకు, మమ్మల్ని పవిత్రపరుస్తున్న విధానం కొరకు, నీ మహిమలోకి నడిపిస్తున్న విధానం కొరకు నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ప్రభువా నైనా రండి ప్రభా తండ్రి, మరొక్కసారి మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నన్ను నీ స్వాధీనపరచుకోండి ప్రభు. నీ అధికారానికి లోబడుతున్నాం ప్రభా తండ్రి దేవ. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి గ్రహించగలిగిన మనస్సు ప్రభా, వినగలిగిన చెవులు కూడా నాయన ప్రభు దయచేయమని ప్రభా, ప్రతి బిడ్డని ప్రభా నాయన ఈ చివరి దినాల్లో వాళ్ళని ఆశీర్వదించి ప్రభా దీవించు నా ప్రభా తండ్రి, బలపరచు, స్థిరపరచు, ధైర్యపరిచి నడిపించుమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామములు అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనమందరము పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఆమేన్. ఆయన కృపకు మూలమైన ఆత్మనని మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్. కృపకు మూలమైన ఆత్మ, తర్వాత ఆయన సత్య స్వరూపైన ఆత్మ అని తెలుసుకుంటూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఆయన దేవుడి వాక్య ప్రకారముగా ఆయన మనల్ని పరిశుద్ధపరిచే ఆత్మ అని మనం చూస్తున్నాం. ఆమేన్. ఆయన అనుదినము మనల్ని పరిశుద్ధపరుచుకుంటూ తర్వాత మనల్ని విశ్వాసములోకి మమ్మల్ని బలపరుస్తున్న ఆత్మ. అంటే విశ్వాసము కలిగించువాడు ఆయనే, మనల్ని విశ్వాసములకు నడిపించువాడు ఆయనే, దేవుళ్ళందు మనల్ని విశ్వసించడానికి సహాయం చేయవాడు కూడా ఆయనే. తర్వాత జ్ఞానానికి మూలమైన ఆత్మ అని దేవుడి వాక్యం చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. లేఖనములు తెలియాలన్నా, లేకపోతే నీ జీవితంలో నీకు జ్ఞానం కావాలన్నా, అన్ని విషయాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాల్లో గాని మనము దేవుడి ఆత్మ మీద ఆధారపడితే గనుక మనల్ని దేవుడు తన ఆత్మ చేత ఆయన నడిపిస్తాడు. అలాగే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మనకి శక్తి కలిగిన ఆత్మని మనకి అనుగ్రహించాడని దేవుడి వాక్యం చెప్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడమ్మా. రెండో తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. ఆయన మనకి పిరికితనం కలిగిన ఆత్మని మనకి ఇవ్వలేదు అంటున్నాడు. మరి ఏమి ఇచ్చి ఉన్నాడు? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చి ఉన్నాడు అని దేవుడి వాక్యం చెప్తుంది. ఆమేన్. అంటే నీకు శక్తి దేనికి కావాలి? ఇప్పుడు శక్తి మనకు కావాలి. దేనికి కావాలంటే మనలో మార్పు రావాలన్నా దేవుడి శక్తి వల్లనే అవుతుంది. ఎందుకంటే మన పాత మనస్సుని జయించాలన్నా, పాత స్వభావంని జయించాలన్నా, మనం గతముని జయించాలన్నా, లోకాన్ని జయించాలన్నా, మనలో పనిచేస్తున్న దేవుని శక్తి, రేపు మనము దేవుని యొక్క సువార్త ధైర్యంగా ప్రకటించాలన్నా, లేకపోతే సాక్ష్యం చెప్పాలన్నా, మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క శక్తి. ఎందుకంటే దేవుని శక్తి మనలో లేకపోతే గనక మనలో మార్పు అనేది ఉండదు. అందుకోసమే మీరు ఆత్మని పొందిన యెడల మీరు శక్తి పొందుదురు అన్నాడు. ఎందుకంటే ఆత్మ శక్తి ఇచ్చేవాడు ఆత్మే. మన హృదయంలో ప్రేమ కుమ్మరించేవాడు ఆత్మే. మనకి సెల్ఫ్ కంట్రోల్, ఇంద్ర నిగ్రహం కలిగిన ఆత్మ అని అన్నాడు. అంటే సెల్ఫ్ కంట్రోల్ ఇచ్చేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోతే గనక మనం పాపంలో చిక్కుగా మనం పడటానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరము క్రైస్తవులకి. అది మనకు ఆత్మ వలన లభిస్తుందని దేవుడి వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క శక్తితో, ఆమేన్, మనం శత్రువుని జయించాలన్నా దేవుని శక్తి కావాలి. మనం ఏం చేయాలన్నా దేవుని శక్తి ద్వారానే. మన బలము, మన శక్తి, మన దయ్యం, సాతాను ముందు మనం నిలబడలేము. వాడి దూతల ముందు మనం నిలబడలేము. శోధన ముందు నిలబడలేము.
కానీ దేవుని యొక్క శక్తి ద్వారా మనం సమస్తము జయించగలుగుతున్నాం. అందుకోసమే క్రీస్తులో ఉండినెడలా అన్నాడు. క్రీస్తు అనగా పరిశుద్ధాత్మ శక్తి. 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 ఎక్కడైనా చూడండి బైబిల్‌లో క్రీస్తులో ఉన్ననెడలా, క్రీస్తులో ఉన్ననెడలా, క్రీస్తులో ఉన్ననెడలా అంటున్నాడు. అందుకే ఆత్మయు శక్తితోను ఆయన దేవుని ప్రభు యేసుక్రీస్తుని అభిషేకించాడని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఒక మనిషి రూపంలోనే వచ్చాడు. మన స్వభావం కలిగినే వచ్చాడు. ఈ శరీరము ధరించుకునే వచ్చాడు. కానీ సమస్తము జయించాలన్నా ఆయనకు కూడా దేవుడేం చేశాడంటే ఆత్మతో నింపి ఆయన సమస్తముని జయించినట్లుగా ఆయన శోధింపబడినప్పుడు ఆయన జయించినట్లుగా కనిపిస్తుంది. అందుకోసం దేవుడు ఆయనేం చేశాడు? మత్తయి సువార్త 4 అధ్యాయంలో ఇంకా దేవుని యొక్క శక్తి ద్వారా ఆయన సాతాన్ని జయించినట్లుగా మనకు కనపడుతుంటది. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని సంగమా మనం దేవుని యొక్క శక్తి పొందుకోవాలన్నా మీరు గమనించండి. మత్తయి సువార్త 12 అధ్యాయము 27, 28 వచనాలు. మత్తయి సువార్త 12 అధ్యాయము 27, 28 వచనాలు. నేను బయల్జెబూల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందురు. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఆమేన్. దేవుడి యొక్క రాజ్యం నీ ఎదుటగా వచ్చి ఉన్నదంటాడు. నేను గనక దేవుని యొక్క ఆత్మ మూలంగా గనక నేను దయ్యాల్ని వెళ్ళగొట్టుంటే అంటున్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా నీకేం లభిస్తుందంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అధికారము నీకిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దయ్యాలతో పోరాడాలన్నా, శోధనని జయించాలన్నా ఏ రూపంలో వస్తుందో మనకి తెలీదు శోధన. అది ఏ రూపంలో వచ్చినా కూడా నీకు కావాల్సింది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ శక్తిని పొందుకుంటున్నావు. అధికారాన్ని పొందుకుంటున్నావు. ఆమేన్. హల్లెలూయా. వాడిని పారద్రోలడానికి దేవుడు నీకు శక్తినిస్తున్నాడు. ఆమేన్. ఇదివరకు దినాల్లో ఎలా ఉండేదంటే యుద్ధము యెహోవాదే. కానీ ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే దేవుడు సమస్తము మన కొరకు చేసి, వాడిని సాతాను క్రియల్ని లయపరిచి, వాడు మరణ బలం కలిగిన వాడిని జయించి, ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వం వైపు కూర్చున్నాడు. మళ్ళీ రండి, మళ్ళీ మీరు పోరాడండి అంటే అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే సంఘాన్ని ఏం చేశాడంటే అందుకే ఆత్మనిచ్చి వాళ్ళు శక్తితో పొందుకున్నట్లుగా ఇప్పుడు ఏం చేయాలి సంఘము? ఆయన శరీరము ఏం చేయాలంట? ఇప్పుడు మన పాదాల కింద ఆమేన్. సాతాన్ని మన పాదాల కింద అంటే దేవుని యొక్క సంఘము, ఆయన శరీరం ఇప్పుడేం జేయాలి? మనం త్రొక్కి వేయాలని దేవుడి వాక్యం చెప్తుంది. అందుకోసమే మీరు రోమీయులకు రాసిన పత్రిక 16 అధ్యాయము 19, 20 వచనాలు చదివితే దాంట్లో రాస్తుంది చూడండి. మీ విధే 16, 19, 20. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలెనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. ఆమేన్. ఆమేన్. చూసారా? సమాధానకర్తైన మన దేవుడు సాతానికి మనం పాదాల కింద అంటే సంఘము పాదాల కింద అంటే ఆయన పాదాలే. ఆయన శరీరం అయి ఉన్నాం కాబట్టి, మనం ఆయన పాదాలై ఉన్నాము. శరీరం అయి ఉన్నాం కాబట్టి, ఇప్పుడు మన సంఘం ఏం జేయాలి? వాని త్రొక్కి వేయనట్లుగా మనం జీవించాలి. దానికి మన బలం సరిపోతుందా? మన శక్తి సరిపోతుందా? మన వల్ల కాదు. కానీ వాడైతే నీలో దేవుడు ఆత్మ వాడెప్పుడు గ్రహిస్తాడో, అప్పుడు వాడు వణుకుటం మొదలెడుతుంది. అందుకే దేవుని సంగమా మనం ఆత్మ ద్వారా మనము జన్మిస్తున్నాము. ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నాము. ఆత్మ ద్వారా సమస్తము మనకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాటిలను తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని కృప తీసుకొని మీకు ఆయన ఇస్తున్నాడు. దేవుడి యొక్క మహిమను తీసుకొని ఆయన మీకు నింపుతున్నాడు. దేవుడు వాటిలను తీసుకొని మమ్మల్ని ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపుకుంటూ వస్తున్నాడు. ఆమేన్. దేవుని యొక్క అధికారం తీసుకొని నిన్ను నింపుతున్నాడు. దేవుని యొక్క ధైర్యం తీసుకొని నిన్ను నింపుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి యొక్క ప్రేమని తీసుకొని నిన్ను నింపుతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు వాటిలోంతే తీసుకొని మీకు బోధించును అని చెప్పాడు. ఆయన సొంతది ఏది చేయడన్నాడు. ఆయన దేవుడు ఆయన కృప కలిగిన దేవుడైతే
ఆయన కృపకు మూలమైన ఆత్మ. దేవుడు వాటిలో తీసుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు వాటిలో తీసుకొని మనకి అనుగ్రహిస్తున్నాడని దేవుడి వాక్యం చెప్తుంది. ఆమేన్ హల్లెలూయా. అందుకే దేవుని సంగమా మనము శక్తితో నింపబడి ఉండాలి. దేవుని యొక్క అధికారము మనము మనలో ఉంటే గనక మనం పోమంటే పోతాయి. అధికారం దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఆ అధికారం నువ్వు వాడుకోవాలి. దేవుడిచ్చిన అధికారం నువ్వు వాడకపోతే గనక వాడు నిన్ను జయించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నువ్వు అధికారం కలిగిన దేవుని శక్తి కలిగిన వాడుగా వాడు గుర్తిస్తే నీ జోలికి రాడు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే దేవుని అధికారము. అందుకే ఆయన పౌలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్. మీరు గమనించండి. దురాత్మలు పౌలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగున్నానన్నాడు. పౌలు నేను ఎరిగున్నానన్నాడు. కానీ మీరెవరు అన్నాడు. మీకెక్కడిది? మీకెక్కడిది శక్తి? మీకెక్కడిది అంత ధైర్యము? మీకెక్కడిది? అని వాడు ఎదుర్కొని వాళ్ళ మీద పడి వాళ్ళ బట్టలు చించేసి వాళ్ళని అంగీనంగా ఆయన పరిగెత్తిచ్చాడని దేవుడి వాక్యం చెప్తుంది. దేవుని సంగమా మనం గనక పోరాడాలన్నా మనం దేవుని యొక్క శక్తి మనకు కావాలి. మనం సాక్ష్యం ఇవ్వాలన్నా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలన్నా మనకి ధైర్యము కావాలన్నా పరిశుద్ధాత్మ వలనే. అందుకే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆమేన్ వాళ్ళేం చేశారు? ధైర్యము పొందుకున్నారంట. ధైర్యంగా ఆమేన్ పేతురు దాక్కున్నాడు. 120 మంది దాక్కున్నారు. కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎప్పుడు పొందుకున్నారో ధైర్యము, శక్తి వాళ్ళు పొందుకొని అక్కడి నుండి ఇంకా సాక్ష్యం ప్రభు గురించి సాక్ష్యం చెప్పడం మొదలెట్టారు. ఆమేన్ హల్లెలూయా. అలాగే దేవుని సంగమా ఆయన ప్రభువు ఆమేన్ తండ్రైన దేవుడు మహిమ కలిగిన తండ్రి అయితే, యేసుక్రీస్తు ప్రభు మహిమ కలిగిన ప్రభువు అయితే, ఆత్మవారు మహిమ కలిగిన ఆత్మ దేవుడు. తండ్రి ఏమున్నాడో ప్రభు అదే అయ్యున్నాడు. మన ప్రభు ఏమై ఉన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు వాటిలో తీసుకొని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడంట. ఎఫీసీయులకు రాసిన పత్రిక 1:17 వచనము. ఒకసారి చూడమ్మా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మేము పిలిచిన పిలుపు వల్లనైనను నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ఆమేన్. ప్రార్థన యందు చాలు. ఇప్పుడు మహిమ స్వరూపి అన్న తండ్రి అన్నాడు. తండ్రి మహిమ స్వరూపి అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మహిమ స్వరూపి అయి ఉన్నాడు. మీరు గమనించండి. తండ్రి ఏమై ఉన్నాడో కుమారుడు కూడా అదే అయి ఉన్నాడని దేవుడి వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడమ్మా. ఒకటి బ్రదర్ 1 కొరింథియన్స్ 2:8 అమ్మా. అది లోకాధికారులతో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండేని ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయిందురు. చూసారా? మహిమ స్వరూపి అయిన తండ్రి, మహిమ స్వరూపి అయిన ప్రభు. ఇప్పుడు మనం చూసినట్లయితే మహిమ స్వరూపి అయిన ఆత్మ అంటాడు. ఆమేన్ హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 4:14లో, అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8:30లో మీరు చూసినట్లయితే రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. ఆయన మహిమ స్వరూపి అయిన ఆత్మ దేవుడు మనల్ని మహిమ నుండి అధిక మహిమలోకి నడిపిస్తున్నాడని దేవుడి వాక్యం చెప్తుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. He is called the spirit of glory. Amen. If he is the father of glory, the son is the lord of glory, the spirit is the spirit of glory. దేవుడి యొక్క తండ్రి యొక్క మహిమ కుమారుడికి ఇచ్చి ఉన్నాడు. ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు? తన ఆత్మ ద్వారా ఆయన బిడ్డలు కూడా ఆయన ఎవరెవరు అంగీకరించారో అదే మహిమ స్వరూపి పోలిన వారుగా మనము కూడా ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆశపడుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన మహిమతో మనం నింపబడాలని, అనుదినము మార్పు చెందుతూ ఉండాలి. అందుకే మహిమ నుండి అధిక మహిమలోకి. ఈ లోపల ప్రభు వచ్చే లోపల మనం మార్పు చెందుతున్నాం లోన.
అది మహిమ కలిగిన దేవుడు చేస్తున్న పని. మహిమ కలిగిన ఆత్మ దేవుడు చేస్తున్న పని. ఆయన మహిమ స్వరూపి మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో, ఎలాగో ఆయన ఆయన ఏ పోలిన వారుగా ఉన్నాడో, మనము కూడా సంఘం గూడా ఆ పోలిన వారుగానే మారుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా! ఆయన హల్లెలూయా. మహిమ కలిగిన ప్రభు అయితే సంఘము కూడా మహిమ కలిగిన సంఘముగా మారుస్తున్నాడు. దేవుని సంఘమా, ఆ సంఘంలో నువ్వున్నావా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఆమేన్. నువ్వు మార్పు చెందుతున్నావా లేదా? అనుదినము మార్పు చెందుతున్నావా? పాత వాటన్నీ గతించిపోతుందా లేదా నీ జీవితంలో? లేపోతే అదే మనస్తత్వం కలిగి, అదే పాత స్వభావం కలిగి, అదే నేచర్ కలిగి నువ్వు జీవిస్తున్నావా? లేకపోతే మార్పు నువ్వు చెందుతున్నావా లేదా అనేది మనం ఒకసారి ఈ పొద్దున సమయ కాలము మనము ఒకసారి గ్రహించాలి. ఎందుకంటే మార్పు చెందకపోతే గనక నువ్వు నీలో పని చేయట్లేదని దానికర్థం. ఆత్మవారు నీలో పని చేయట్లేదని అర్థం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయమును కోరలేదు. పరిశుద్ధాత్మని నడిపించడానికే ఆయన దేవుడు మనల్ని ఆత్మనిచ్చి ఉన్నాడు. ఆయన మనం ఏది తెలుసుకోవాలన్నా దేవుడి యొక్క రహస్యాలు గాని, మర్మాలు తెలుసుకోవాలన్నా పరిశుద్ధాత్మ ద్వారానే మనకి తెలియపరుస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన వాటిలోని తీసుకొని మనకి బోధిస్తున్నట్లుగా మనకి దేవుడి వాక్యంలో తెలియపరచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా! అందుకే హల్లెలూయా. దేవుని సంగమా మనకి ఏం చేస్తున్నాడంటే ఆత్మతో నింపి శక్తి అనుగ్రహిస్తున్నాడు. ఆయన మనకి ఆత్మ ద్వారానే మనకి మారు మనసు కలిగిస్తున్నాడు. మనకి ప్రభు యేసుని తెలియపరుస్తున్నాడు ఆత్మవారు. మనల్ని పాపంని ఒప్పుకునేలా చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకమును పొందినెడల నువ్వు ఆత్మ ద్వారా నడిపించబడతావు. ఆత్మవారు నీ పట్ల ఆయన ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేస్తూ ఉంటాడు ప్రభుకి. అక్కడ ప్రభు ఏం చేస్తాడంటే నీ పట్ల నీకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అందుకే దేవుని సంగమా మన ఆత్మ ద్వారా జన్మించబడాలి. ఆత్మతోనే సంఘం మొదలైంది. ఆత్మతోనే ప్రారంభం అవుతుంది. ఆత్మతోనే ముగింపు అవుతుంది. మీరు గమనించండి. ఆమేన్. సంఘం ఆత్మ ద్వారానే ప్రారంభమైంది. ఎప్పుడు ఆత్మ వచ్చాడో సంఘం మొదలైంది. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికి 2024 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన సంచారం చేస్తూ అనేక మందిని ప్రభువు వైపుకి నడిపిస్తుంటే, ప్రభువారు ఏం చేస్తున్నారంటే మన తండ్రి వైపు తీసుకెళ్తున్నాడు. దేవుని సంగమా పరిశుద్ధాత్మ పరిచర్యని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకోసం అది చాలా ఇంపార్టెంట్. ఈ చివరి దినాల్లో ఈ కృప కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునే మహిమపరుస్తాడు అని చెప్పాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్యనే ఆయన కొనసాగించడానికి వచ్చాడు. ఆమేన్. ఎందుకంటే మన వలన కానిది పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యమవుతుంది. మీరు అపోస్తల కార్యములు అన్నిట్లో మీరు చూసినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ పరిచర్య కనిపిస్తూ ఉంటుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు కనిపిస్తూ ఉంటుంది. ఆమేన్. ఒక క్రైస్తవుడు ఆత్మ లేని వారు నా వారు కారన్నాడు కాబట్టి మనం ఆత్మతో నింపబడి మనం జీవించాలి. ఆమేన్. హల్లెలూయా! అందుకే చివరి దినాల్లో నా ఆత్మని నేను కుమ్మరిస్తానని సెలవిచ్చాడు. నా ఆత్మని కుమ్మరిస్తానని సెలవిచ్చాడు. ఆ ఆత్మ కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమేన్. ఆ కలవరి వర్షము కొరకు వాళ్ళు ఎదురు చూచుచు వాళ్ళు 120 మంది వాళ్ళు కూడుకొని ప్రార్థన చేస్తూ ఆ పరిశుద్ధాత్మ దేవుడి కొరకు కనిపెట్టినప్పుడు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన భూమి మీద ఆయన సంచారం చేస్తూ సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కళ్ళని ఇండివిడ్యువల్‌గా ఆయన మారుస్తూ ఉన్నాడు. ఆయన వాక్యము ప్రకటిస్తూ సత్య స్వరూపైన ఆత్మని ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మహిమ కలిగిన ఆత్మతో మమ్మల్ని నింపి ఆయన మార్పుని తీసుకొస్తానే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా! అందుకే దేవుని హల్లెలూయా. సంగమా పరిశుద్ధాత్మ చేసే పనులు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నువ్వు ఈ దినాన నువ్వు యేసుక్రీస్తుని ప్రభు అంటున్నావంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. అది ఆత్మ మూలముగానే అంటున్నాడు. ఈ దినాన నువ్వు ఆయన ప్రభువుగా నువ్వు పిలవగలుగుతున్నావంటే ఆత్మ లేని వారు ప్రభు అనలేరు. ఆయన ప్రభు అని అనిపిస్తున్నాడు. నీకు తెలియపరుస్తున్నాడు. ఆయనే ప్రభువు అని తెలియపరిచినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రభువా యేసయ్యా అంటున్నాం మనం. అది ఆత్మ మూలంగానే. చదివారామది ఆ వాక్యము? 12వ అధ్యాయము. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువు అని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రభు ఆత్మ వలనే ఆయన్ని ప్రభుగా మనము పిలవగలుగుతున్నాము. మీరు చూడండి ఆత్మవారు మనల్ని ఒక్క క్రైస్తవుడిలో ఎంత పని చేస్తున్నాడో చూడండి. ఆయన పుట్టుక నుండి మారు మనసు నుండి ఆయన చనిపోయే వరకు లేకపోతే మార్పు చెందే వరకు ఆయన ఒక క్రైస్తవుడి జీవితంలో ఓర్పుతోను, సహనముతోను నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా, నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నా కూడా, నువ్వు తప్పిపోతున్నా కూడా ఆయన నీలో పని చేస్తూ మళ్ళీ ప్రభులోకి తీసుకొస్తున్నాడంటే ఆత్మ వారికి ఎంత సహనము, ఓర్పు ఉండాలండి.
ఆయన మనకి ధైర్యము ఇస్తున్నాడు అంటున్నాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 8వ వచనంలో. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళకి ధైర్యం కలుగుతుంది. వాళ్ళు ఎవ్వరికి భయపడరు. ఆమేన్. హల్లెలూయా. ఏ మనిషికి హల్లెలూయా. భయపడరు. ఎందుకంటే ధైర్యము. దేవుడు వాళ్ళ పట్ల ఉన్నాడు. దేవుడు వాళ్ళ పట్ల పనిచేస్తున్నాడని ఒక ధైర్యం. దేవుడు నాకు తోడై ఉన్నాడని సమస్యలు ఎదుర్కొన్నా కూడా ఏ విషయంలో కూడా వాళ్ళు జీవితాల్లో వాళ్ళు ఒకలాంటి ధైర్యము, నిరీక్షణ కలిగే వారుగా జీవిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉంటే గనక. వాళ్ళు దేనికి భయపడరు. శోధనలకు భయపడరు. సాతానికి భయపడరు. సమస్యలకి భయపడరు. వాళ్ళ ముందు ఏది నిలిచినా కూడా వాళ్ళకొక్కటే. వాళ్ళు దేవుని యందు విశ్వసించి పరిశుద్ధాత్మ జీవించేవారుగా ధైర్యంగా వాళ్ళు దేవుడు వాక్యంని ప్రకటిస్తారు. ఆమేన్. అందుకోసం పేతురు ఏం ఆమేన్. చేశాడు? ఒకప్పుడు పిరికితనంగా ఆయన దాక్కున్న పేతురు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్న వెంటనే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 8వ వచనంలో ఆయన నిలబడి ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన సాక్ష్యం ఇవ్వటం మొదలెట్టాడు. చదవమ్మది. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లా నేను ప్రజల ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు చూసారా? వాళ్ళు కనుక విమర్శిస్తున్నారు. కానీ ఈయనైతే పరిశుద్ధాత్మ దేవుడు కలిగి, ధైర్యం కలిగి దాన్ని డిఫెండ్ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు హల్లెలూయా. చేసిన కార్యం ఇది అని వాళ్ళకి ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. విమర్శిస్తున్నారు. విమర్శించిన వాళ్ళని నోరు మూయించాడు. దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవునిలో ఉంటే నువ్వు కామ్‌గా ఉండవు. ప్రభు కొరకు నువ్వు జీవిస్తూ ఉంటావు. ప్రభు కొరకే నువ్వు చనిపోతావు. అందుకే జీవించినా, మరణించినా ప్రభు కొరకే అని మన పౌలు గారు 14వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆత్మ వారు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాణాలు కూడా ఎనకాడు. ధైర్యంగా ప్రకటిస్తారు. దే విల్ డిఫెండ్ ద గాస్పెల్. ఆమేన్. హల్లెలూయా. ఎవరన్నా హల్లెలూయా. గాని సువార్త గురించి ఏదైనా మాట్లాడినా వాళ్ళు సువార్త నిమిత్తము దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ధైర్యంగా ప్రకటించేవారుగా ఉంటారు. దేవుని యొక్క రాజ్యము వాళ్ళ మీదకి వచ్చేటట్టుగా ధైర్యంగా వాళ్ళు ప్రకటిస్తారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలకి భయపడరు. ఎందుకంటే ధైర్యము కలిగి ఉన్నారు కాబట్టి. అదే అపోస్తల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఆమేన్. ఆమేన్. చూసారా? నీకు ధైర్యం కావాలన్నా, నువ్వు సాక్ష్యం చెప్పేవాడు కావాలన్నా, లేకపోతే ప్రభు కోసం నిలబడని ఆశ ఉంటే గనక పరిశుద్ధాత్మ దేవుడిని కోరుకో. ఎందుకంటే యోహాన్ చెప్పినట్లుగా నేనైతే నీటితో మీకు బాప్తిజం ఇస్తున్నాను గాని, నా తర్వాత వచ్చేవాడు అగ్నితోను ఆత్మతోను, అగ్నితోను అగ్నితోను మీకు బాప్తిజం ఇస్తాడు అని దేవుడి వాక్యం చెప్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నీకు ధైర్యం ఆమేన్. గావాలా? ధైర్యం కావాలా? పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడు. ఆమేన్. హల్లెలూయా. నీకు హల్లెలూయా. మార్గంని చూపించాలా? పరిచర్యలో ఏం జేయాలి? ఈ దినం ప్రభువా నన్ను నడిపించు అని నీకు కావాలా? నీవు ఏ దిశలో వెళ్తున్నావో నీకు తెలీదు కొన్నిసార్లు. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపిస్తాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 29వ వచనం. అలాగే అపోస్తల కార్యం 13వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదివినది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు ఆమేన్. లేక మీరు గమనించండి. మనకి ఎవరితో సువార్త ప్రకటించాలి? ఎవరికెళ్ళి చెప్పాలి? నీకు తెలీదు. నువ్వు ఆత్మని కలిగి ఉంటే గనక ఆత్మ వారే నీకు డైరెక్షన్ ఇస్తాడు. ఇదిగో ఇతనితో మాట్లాడు. కలుసుకొని మాట్లాడు. ఇతనితో మాట్లాడు. లేకపోతే ఇతనితో ఆవిడతో మాట్లాడు. ఎళ్లి చెప్పు. నా గురించి చెప్పు. నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నువ్వెళ్లి చెప్పగలుగుతావు. దేవుని సంగమా ఆత్మ ద్వారా మనము మన పరిచర్య ముందు కొనసాగించాలి. ఎవరో ప్రార్థన అడిగారు కదా అని తొందరపడతాం గాని,
ఎవరో ఏదో అడిగారు కదని ఆత్మ ద్వారా నడిపించబడాలి. దేవుని సంఘం ఆత్మ వారు మనల్ని పంపిస్తే ఇక్కడ కార్యము జరుగుతుంది. మనుషులు మారు మనసు పొందుతారు. వాళ్ళు కూడా దేవుని ఆత్మ ఆయన లేకుండా మనం వెళ్లి ఏం ప్రకటిస్తాము? ఏం వాక్యం బోధిస్తాము ఆయన లేకపోతే? ఆమేన్. ఈ గ్రంథము ఆమేన్. ఆయన ఆత్మ ప్రేరేపణ ద్వారా కదా మనుషులు రాశారు. ఆత్మ ప్రేరేపించబడిన వారే రాసి కూర్చొని ఈ వాక్యం రాసిన వాడు. ఆత్మ వారే నీకు లేకపోతే ఏం వాక్యం మనం బోధిస్తాము? ఎవరికి సాక్ష్యం చెప్తాము? చూడండి అపోస్తల కార్యం 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. ఆమేన్. చూసారా? ఆమేన్. సంఘం ఆయింది, పరిచర్య ఆయింది. ఆమేన్. సంఘ కాపరులందరూ ఆయన వారే. ఆయన ఎలా చెప్తే అలా నడిపించాలి తప్ప, మన సొంత వారిని మనం ఎంచుకోకూడదు. ఆమేన్. మనకి అబ్బా ఆమేన్. చాలా మంచోడిలాగా ఉన్నాడే అని అనుకుంటాం. బయట రూపం చూస్తాం మనం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. వాళ్ళిద్దరిని నేను పరిచర్య కొరకు నేను పిలిచి ఉన్నాను ప్రత్యేకపరచుకున్నాను. అంటున్నాడు. చూసారా దేవుని సంగమా? మనం ఆత్మ మీద ఆధారపడాలి తప్ప, మన సొంత నిర్ణయాలు తీసుకొని నేను 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 గమనించింది ఏంటంటే సంఘంలో నా కళ్ళ ముందు జరిగినాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నా మీకు. ఒకసారి ఒక పాస్టరు ఆయన విదేశాలకు వెళ్దామని పౌల్ గారు మన పౌల్ గారు. ఆయన అప్పుడు చాలా పెద్ద పరిచర్య. నేను ప్రభులోకి వచ్చినప్పుడు ఆయన అప్పటికి చాలా పెద్ద పరిచర్య ఉంది ఆయనకి. ఆయన సౌత్ ఆఫ్రికాలో గమ్ మినిస్ట్రీస్ అని గాస్పెల్ ఫర్ ది అన్‌రీచ్డ్ మిలియన్స్ అని ఆయన మినిస్ట్రీ చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఒక పాస్టర్‌ని ఆయన పిలిచాడు. పాస్టర్ గారు మీరు రావాలి. మీరు అక్కడ వచ్చి సేవ చేయాలని పౌల్ గారు పాస్టర్ గారికి ఫోన్ చేస్తే, పాస్టర్ గారు ఏం చేశారు? ఆయన తెలియకుండా ప్రభువుని అడగలేదో మరి ఏం జరిగిందో నాకు తెలీదు. ఎందుకంటే మనకు తెలియని విషయం మనం మాట్లాడకూడదు. వెంటనే ఒక ఇద్దరిని పిలిచి వాళ్ళని అభిషేకించి మీరు చూసుకోండి. నేను వెళ్తున్నాను. పరిచర్య కొరకు వెళ్తున్నాను బయటికి సౌత్ ఆఫ్రికాకి వెళ్తున్నాను. మీరు జాగ్రత్త సంఘాన్ని మీరు చూసుకోండి అని ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దేవుని సంగమా ఇక్కడ పరిచర్య అవలా. ఆయన వెంటనే వచ్చేసాడు. తిరిగి వచ్చేసాడు. మరి ఏ రీజన్ అయిందో ఏంటో మరి తెలీదు గాని వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఈ 2 వ్యక్తుల్ని అభిషేకించాడు చూసారా? వాళ్ళ తర్వాత సంఘంలో లేరు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే అదంతే. దేవుని సంఘమా మనము గనక పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. ఎవరు పరిచర్యలోకి ఆయన ఏర్పరచుకున్నాడో మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ స్వరము కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. అతన్ని నేను పిలిచి ఉన్నాను. ఆమేన్ హల్లెలూయా. ఆయన నేను పిలిచి ఉన్నాను. ఇది సాక్ష్యము. నేను బ్రదర్ గారింటికి మొదటిసారి నేను బ్రదర్ గారిని చూడంగానే బ్రదర్ గారు మాట్లాడిన మాట నా పేరు కూడా అడగల. ఎవరని అడగల. యూఫీ ఆంటీ గారు నేను బాప్తిజం పొందిన దినాన అదే రోజు సాయంత్రం బ్రదర్ గారింటికి తీసుకెళ్ళి పరిచయం చేసింది సుమారావు గారిని. ఆయన నన్ను చూచి "నువ్వు పరిచర్య చేస్తావా?" అని అడిగాడు అంతే. "నువ్వు పరిచర్య చేస్తావా?" అని అడిగాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు కాబట్టి ఆయన నాతో మాట్లాడాడు. "నువ్వు పరిచర్య చేస్తావు" అన్నాడు. కానీ జాగ్రత్త. "నువ్వు చాలా పోగొట్టుకోనాల్సి వస్తది" అన్నాడు బ్రదర్ గారు. "చాలా విడిచిపెట్టాల్సి వస్తది" అన్నాడు. ఎందుకంటే దేవుని సంగమా పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. ఆయన ఎవరిని పిలిచాడు, ఎవరు దేవుడు ఆయన్ని నిర్ణయించాడు పరిచర్య కోసం అనేది దేవుడికి తెలుసు కాబట్టి దైవజనుల ద్వారా ఆయన మాట్లాడతాడు. నాన్న కొంచెం మ్యూట్ చేయవా అది? ఎవరో మాట్లాడుతున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళిద్దరిని నేను పరిచర్య కొరకు పిలిచి ఉన్నాను అని చెప్తున్నాడు. చూసారా? అక్కడ సంఘంలో ఆత్మ లేకపోతే ఏమవుతుందమ్మా?
ఎవరు నడిపిస్తారు? మనిషి నడిపిస్తాడు. కానీ ఆత్మ కలిగిన సంఘం అయితే ఆత్మ వారే నడిపిస్తారు. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 6, 7 వచనాలు ఒకసారి చూడండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియ గలతీ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. చూసారా దేవుని సంఘమా? ఆటంకపరిచాడంట. వద్దు, అది నీ ప్రదేశము కాదు, అది నువ్వు వెళ్ళాల్సిన చోటు కాదు. ఎందుకంటే దేవుని సంఘమా, ఆసియా అనేది కొంతమందికి అపోస్తులకి ఇచ్చి ఉన్నాడు. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి ప్రకటిస్తున్నారు. తోమా ఇండియాకి వచ్చాడు. కొన్ని చోట్ల పేతురు వెళ్ళాడు. కొన్ని చోట్ల ఆండ్రూ వెళ్ళాడు. అలా కొంతమందిని పంపించాడు. అక్కడ ఆల్రెడీ పరిచర్య జరుగుతుంది. ఇప్పుడు పౌలు గారు అక్కడికి వెళ్దాం అనుకున్నప్పుడు ఏం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఆటంకపరిచారు. ఆపేశాడు. అందుకే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా గాని ఆత్మ ప్రేరేపణ ద్వారా గాని, ఆత్మ నడిపింపు ద్వారా తప్ప మనం అక్కడికెళ్ళి వేరే వాళ్ళు ప్రదేశంలో ప్రకటించడానికి వీలు లేదు. దేవుడు వాళ్ళకిచ్చిన మేర అది. మనకిచ్చిన మేరలోనే మనము పరిచర్య చేయాలి. ఒకవేళ ఆయన పంపిస్తే తప్ప మనం వెళ్ళటానికి వీలు లేదు. ఆయన పంపిస్తే గనక అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆయన పంపిస్తే గనక అక్కడ దేవుడు రాజ్యము స్థాపించబడుతుంది. వాళ్ళ మీదకి దేవుడు రాజ్యం వస్తుంది. మీరు గమనించండి, ఆత్మ ద్వారా నడిపించబడిన వారు ఆత్మ మీద ఆధారపడతారు. వాళ్ళ పరిచర్య వాళ్ళు పరిశుద్ధాత్మ మీద ఆధారపడతారు. అలాగే నీ జీవితంలో కూడా ప్రభువు నేను అక్కడికి వెళ్తున్నాను, ప్రభువా నేను అక్కడికి వెళ్ళొచ్చా అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ప్రభువు మీద ఆధారపడేవాళ్ళు, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము అది దేవుడిదా కాదా అనేది నీకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించకపోతే నీకెలా తెలుస్తుంది దేవుని సంగమా? నువ్వు చేస్తుంది దేవుడి చిత్తమా కాదని ఎలా తెలుస్తుంది? ఈ క్రైస్తవ జీవితము ఆత్మ ద్వారా నడిపించబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తన ఆత్మని ఆయన సంఘానికి అనుగ్రహించాడని దేవుడి వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆత్మ మూలంగానే దేవుడు అద్భుత కార్యాలు, సూచన కార్యాలు చేయిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పేతురు ఆత్మ ద్వారా నింపబడి ఉన్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఆమేన్, హల్లెలూయా. నా దగ్గర వెండి బంగారము నా ఎదుట లేదు గాని నా ఎదుట ఉన్నది, ఆయనలో ఉన్నదేంటి? దేవుని యొక్క శక్తి. ఆమేన్. దేవుని యొక్క మహిమ, దేవుడి యొక్క ఆజ్ఞ. ఏం చెప్పాడు శిష్యులకి? వెళ్ళి నాకు ఇచ్చిన అధికారము నాకు ఇవ్వబడింది అన్నాడు. భూమిలోను ఆకాశంలోను నాకు సమస్తం అధికారం నాకు ఇవ్వబడింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ అధికారం ఆయన బిడ్డలకి ఇచ్చాడు, ఆయన దాసులకు ఇచ్చాడు. ఆ అధికారంతో వెళ్ళారు, ప్రకటించారు సువార్త. వెళ్ళే దారిలో, మందిరంకి వెళ్ళే దారిలో ఒక అతను ఏం చేస్తున్నాడు? సహాయం కోరుతున్నాడు. అయ్యా మీ దగ్గర ఏదైనా ఉంటే ఇవి దయచేయండి అయ్యా అన్నాడు. ఆయన ఏమడుగుతున్నాడు? ఏదైనా తినటానికి డబ్బులో, లేకపోతే గడపడానికి, దినాన్ని గడపడానికి డబ్బులు అడుగుతున్నాడేమో. దేవుని సంగమా, ఆయన అంటుంది నా దగ్గర లేదు, వెండి బంగారం అయితే లేదన్నాడు. కానీ నా ఎదుట ఉన్నది నేను నీకు ఇస్తాను అన్నాడు. ఏంటది? ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తు ప్రభు నామంలో లేచి నడువని చెప్పాడు. ఆమేన్. లేచి నడుమని ఆజ్ఞాపించాడు. అధికారము దేవుడు శిష్యులకు ఇచ్చాడు. ఇది నా సంఘానికి కూడా ఇచ్చాడు. కానీ వెండి బంగారము వలన ఆ అధికారాన్ని పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుని సంఘమా. వెండి బంగారం వైపు తిరిగిపోయారు కానీ దేవుని శక్తి వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. దేవుని యొక్క శక్తి వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. జాగ్రత్త. మీరు ఏం చేయాలన్నా ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఒక గొప్ప దైవజనుడని వాళ్ళు మనుషులు ప్రకటిస్తున్నారు. ఆయన హైదరాబాద్కి వచ్చాడు. అనేక మంది వెళ్ళారు ఆయన మీటింగ్స్ కి. ప్రభువా ఆయన ఎవరు ఏంటి అని అడిగారు. ప్రార్థనలో ప్రభువా అంతమంది వెళ్తున్నారు, ఆయన నానా విధాలుగా బోధిస్తున్నాడు, శక్తి అంటున్నాడు, ఇది అంటున్నాడు, అది అంటున్నాడు, ఎవరు ప్రభువా ఆయన అంటే, అప్పుడు ప్రభువు నాకు క్లియర్ గా చెప్పాడు. ఆమేన్. ఆయన మినిస్ట్రీలో వాళ్ళందరూ కూర్చుని డబ్బులు లెక్కడటం తప్ప వాళ్ళు ఏమీ చేయట్లేదు.
దేవుని సంగమా మీరు అడగండి. ఆత్మ వారిని సహాయం కోరండి. ఒక భార్య, భర్త వాళ్ళిద్దరికి పడట్లా. ప్రభువా నేను ఆళ్ళతో మాట్లాడొచ్చా అని అడిగా. ఇది ఫ్యాక్ట్. దేవుడి సన్నిధిలో ఉన్నాము. అది దేవుడి సత్యము. దేవా వాళ్ళకి కౌన్సిల్ ఇవ్వగలనా అని అడిగాను. కౌన్సిల్ చేయనా అని అడిగాను. వారం పోయింది. అడుగుతానే ఉన్నాను. ప్రభువా నీ వాక్యము నాలో ఉంచి, నేను నీ ఆత్మ ద్వారా నడిపించబడాలి. నీ ఆత్మ ద్వారా నేను ఆళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. నేను మాట్లాడినా వద్దా అంటే వెంటనే ప్రభువు నాకు దర్శనంలో, రాత్రి దర్శనంలో ఆళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నాతో తిరుగుబాటు చేస్తున్నట్టుగా కనిపించింది. అప్పుడు వెంటనే నాకర్థమైంది. ప్రభువుకి ఇష్టం లేదు నేను మాట్లాడటం. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే తిరుగుబాటు స్వభావంలో ఉన్నారు. చూసారా దేవుని సంగమా? ప్రతిదీ నువ్వు ఏం చెయ్యాలన్నా ఒక్కసారి మోకరించి పరిశుద్ధాత్మ దేవుడిని అడుగు. ప్రభు ఇది చేయటం నీకిష్టమేనా? నేను ఆ బిడ్డతో మాట్లాడబోతున్నాను. నీ ఆత్మతో నన్ను నింపు. లేకపోతే నువ్వే నాతో మాట్లాడి వద్దని జెప్పు. అంటే ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయన సహాయము కోరావు. నీ ఇష్ట ప్రకారం, నీ మనస్తత్వ ప్రకారంగా, నీ యొక్క హృదయ ప్రకారంగా నువ్వు ఆలోచించలేదు కాబట్టి, నువ్వు ఆయన్ని ముందు పెట్టావు. యూ హావ్ పుట్ గాడ్ ఫస్ట్. వెన్ యూ పుట్ గాడ్ ఫస్ట్ అండ్ ఆస్క్ హిమ్, లార్డ్ కెన్ ఐ డూ థిస్? లీడ్ మీ బై యువర్ స్పిరిట్. గాడ్ విల్ షో యూ. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీకు హల్లెలూయా. చూపిస్తాడు. ప్రభువా ఈ వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తేనా మా మా కూతురికి? ప్రభువా ఈ యొక్క స్త్రీ కరెక్టేనా నా కుమారుడికి? అని కూర్చొని అడిగామా? ఆయన పాదాల సన్నిధి దగ్గర కూర్చొని. అది జవాబు ఒక దినాల్లో రాకపోవచ్చేమో, 2 దినాలు రాకపోవచ్చేమో, కానీ జవాబు వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మీద ఆధారపడుతున్నావు కాబట్టి. నా కుమారుడిని కాలేజ్‌లో పెట్టొచ్చా? ఈ కుమార్తెని కాలేజ్‌లో పెట్టొచ్చా? నేను విదేశాలకు పంపియొచ్చా? అని కూర్చొని జవాబు కోసం మనం ఎదురు చూస్తున్నామా? లేదా? ఒక్కసారి ఆలోచించండి దేవుని సంగమా. ఆత్మవారు పోమంటే పోవాలి. ఆత్మవారు ఎలా చెప్తే మనం అలాగే చేయాలి. ఎందుకంటే అదే దేవుడి చిత్తం. ఎందుకంటే దేవుడు హృదయం ఎరిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి చూడండి. దేవుడు హృదయము మనం తెలుసుకోవాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే అసాధ్యము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఒకసారి 9వ వచనం చూడమ్మా. 9, 10 వచనాలు. 2వ అధ్యాయం 9, 10. అవును. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఎవరి ఆత్మ వలన అన్నిటినీ బయలుపరచబడుతున్నది? దేవుని మర్మములను పరిశోధించు. ఎవరు ఆత్మ వలన? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ వలన. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీకు దేవుడు ఏది సిద్ధపరిచాడో నువ్వు తెలుసుకోవాలన్నా దేవుడు ఆత్మ ద్వారానే తెలుసుకోవాలంటాడు. అది తెలియపరిచేదే దేవుడు ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఏది సిద్ధపరిచాడు? నీకు తెలియకపోతే ఆత్మను అడుగు. సహాయము కోరు. హృదయము ఎరిగిన వాడు. ఒకసారి చదవమ్మా. ఇంకా చదవమ్మా. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనిషాత్మకే కాని మనుషులలో మరి ఎవరికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. చూసారా? ఒక మనిషి సంగతులు ఆ మనిషి ఆత్మకి తెలుస్తుందంట. మరి దేవుడి సంగతులు ఎవరికి తెలియదు. దేవుడి ఆత్మ కదా తెలిసేది. దేవుని వలన దేవా ఇది మనకు నీ చిత్తమా దయచేయబడిన కాదా? అయ్యా నీ చిత్తమా కాదా? అని మనం అడగొద్దు ఆత్మవారిని. తండ్రి హృదయం ఎరిగిన వాడా? తండ్రి వాటిలో తీసుకొని మాకు బోధించువాడా? నాకు సహాయము చెయ్యి. ఇది నీ చిత్తమా కాదా? నాకు తెలియపరచు. ఎంత బావుంటుందమ్మా! అదే ఆయన ముందుకెళ్ళు అన్నాడంటే ఎంత బావుంటుంది. ఎంత కష్టాలొచ్చినా, ఎంత బాధలొచ్చినా కూడా నీకు తెలుసు దేవుడు చెప్పాడు కాబట్టి అది సక్రమంగా జరుగుతుంది. అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎన్ని ఆటంకాలొచ్చినా కూడా దేవుడు పోమన్నాడు కాబట్టి, దేవుడు చేయమన్నాడు కాబట్టి, దేవుడు ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి నీకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
అందుకే ఆయన ఆలోచన కర్త అయి ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన దేవుని యొక్క ఆలోచనలు ఎరిగి ఉన్నాడు. ఆమేన్. ఈస్ ద స్పిరిట్ ఆమేన్. ఆఫ్ కౌన్సిల్. ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. దేవుడు వాటిలోని తీసుకొని మనకి బోధిస్తున్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. జ్ఞాన వివేచనలకు ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని ఆమేన్. సంగమా ఆత్మ మీద మనం ఆధారపడ ఏం చేయాలి? ఆధారపడాలి. ఆధారపడ ఎందుకంటే ఆదరణకర్త అయిన దేవుడి మీద ఆధారపడినప్పుడు నీకు అన్ని విషయాలు ఆయన బోధిస్తున్నాడు. బోధిస్తూ అన్ని విషయాలు నీకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. తన శిష్యుల ద్వారా వాళ్ళని ఆత్మను నింపి ఆయన అనేక మందిని ఆమేన్ ఆయన స్వస్థపరిచినట్లు కనిపిస్తుంది. ఆత్మ లేకుండా మన పరిచర్య వ్యర్థము. ఆమేన్. నువ్వు చెయ్యి వేసినప్పుడు ఆమేన్ ఎవరన్నా మీద చెయ్యి వేయి అన్నప్పుడు చెయ్యి వేయి అంతే. ఆయన చెప్పాడు కాబట్టి. ఆమేన్. కొంతమంది మీద చెయ్యి కూడా ఏయాల్సిన అవసరం రాదు. వాళ్ళు వచ్చి మన ముందు నిలబడంగానే దేవుడు వాళ్ళని ముట్టుతాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆత్మను కలిగి ఉన్నావు కాబట్టి. దేవుడు ఆత్మ కలిగిన వారు వాళ్ళు చెయ్య కూడా అప్పుడప్పుడు ఏయాల్సిన అవసరం రాదు. ఇక్కడికక్కడే దేవుడు వాళ్ళని ముట్టుతాడు. ఆమేన్. హల్లెలూయా. అంత దేవుడు నిన్ను ఆత్మతో ఇవ్వాలి. ఆత్మ ద్వారా నా సంఘం నడిపించబడాలని ఆయన ఆశపడుతుంటే ఆత్మ వారిని ఎవ్వరు కూడా ఆమేన్ సంఘాల్లో అడగట్లేదమ్మా. ఎవ్వరు అడగట్ల. రేపు నువ్వు పునరుద్ధానం అవ్వాలన్నా ఆత్మ వల్లనే జరుగుతుంది. ఏ యేసు ప్రభుని ఆయన మృతులోంచి లేవనెత్తాడో అదే ఆత్మ మనం కలిగి ఉంటే గనక మనం కూడా ఒకవేళ చనిపోయినా మనకన్నా ముందు చనిపోయిన వారైనా వాళ్ళందరిని లేపేదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఆత్మ శక్తి నీలో లేకపోతే ఎలా లెగుస్తారమ్మా? రేపు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా లెగుస్తాడు? పరిశుద్ధాత్మ శక్తి వలనే వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి వలనే వాళ్ళు తిరిగి వాళ్ళు జీవింపబడతారు. ఆత్మానుభవం చేత వివేచించు. వాళ్ళకి జీవం వచ్చేస్తది. శక్తి వస్తది. వాళ్ళు తిరిగి వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి. ఆయన కార్యములు చూడండి. అపోస్తుల కార్యములని రాసుందే కానీ అక్కడ అంత పరిశుద్ధాత్మ కార్యాలే కనిపిస్తూ ఉంటది. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 17, 18 వచనం చూడండి. అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. ఆమేన్. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. ఆమేన్. తర్వాత హల్లెలూయా. ఆహారం ప్రభు నామానికి మహిమ బలపడెను. కలుగును గాక. చూసావా? ఒక మనిషిని మార్చాలన్నా, ఒక మనిషిని వెలుగులోకి నడిపించాలన్నా, ఒక మనిషికి దేవుడి దిశ చూపించాలన్నా పరిశుద్ధాత్మ దేవుడే. చూసారా దేవుని సంగమా? పౌలు గారు ప్రభు ఆ యొక్క మార్గంలో ఆయన వెళ్తున్నాడు. అననీయ కన్ను. ఆయన ఎళ్ళే మార్గంలో ప్రభు దమస్కులో ఆయన ఆటంకపరిచి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన వెంటనే కింద పడిపోయినట్లుగా దేవుడి యొక్క మహిమను చూచాడు. దమస్కులో అక్కడ యేసు ప్రభుని అంగీకరించాడు కదా! ఇంకా అవును. ఆత్మ అవసరమా? చూడండి దేవుని సంగమా. చాలా మంది ఏమనుకుంటారు నేను ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాను కదా! తెలుసుకున్నాను కదా! అది చాలు అనుకుంటున్నారు. కానీ దేవుడేం చెప్పాడంటే, "నువ్వు ఆ దైవజనుడి దగ్గరికెళ్ళు. నువ్వు ఆయన చేతులేసి నీకు కొరకు ప్రార్థన చేసినప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలిగి ఉంటావు" అన్నాడు. చూసారా? నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉంటావంటే వెంటనే ఆయన భయపడ్డాడు. ఆ దైవజనుడు భయపడ్డాడు. ఎందుకంటే అననీయాస్ భయపడ్డాడు. ఎందుకంటే ఇదే పౌలు గారు అనేక మందిని హింసించారు, హింసించినట్లుగా చంపించారు. ఆయన చెప్పను. ఆయనకి తెలియపరచబడింది. ఈయన అనేక మంది క్రైస్తవుల్ని హింసించాడు. నన్ను కూడా హింసిస్తాడేమో అనే భయంతో వద్దు ప్రభు అంటే, లేదు లేదు ఆయన నా దాసుడని దేవుడు ఆ దైవజనుడితో మాట్లాడి ఆయన మీద చెయ్యి వేయంగానే ఆయన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన కంట్లో ఉన్న ఆ పొరలు పడిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నువ్వు క్రైస్తవ జీవితం జీవించలేవు. అందుకే ప్రభు పంపించాడు. ఎళ్లి ఆత్మతో నింపబడి ఉండు అని. చూసారా దేవుని సంగమా? ఆయన ఇష్టం అది. కొన్నిసార్లు కొంతమందికేమో ఆళ్ళు ఎవరి మీద చెయ్యి ఎయకపోయినా కూడా వాళ్ళు ఆత్మని పొందుతారు. కొంతమంది దైవజనుల్ని పంపించి వాళ్ళ మీద చెయ్యేసి ఆత్మనిచ్చినట్లుగా కనపడుతూ ఉంటుంది.
ఆమేన్. హల్లెలూయా. మీరు అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం కూడా చూడండి. ఆమేన్. అక్కడ అనేక మంది మారు మనసు పొంది ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆయన స్టెఫాన్ ఏం చేశాడు? ఫిలిప్‌ని ఏం చేశాడు? ఆయన ఎళ్లి పేతురునిను, యోహాన్ని ఆయన కబురు చేసిన తర్వాత వాళ్ళొచ్చి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి చేయి వేసిన యెడల వాళ్ళందరూ ఆత్మని పొందుకున్నట్లుగా కనిపిస్తుంది. పరిశుద్ధాత్మను ఆమేన్. పొందుకున్నారు. హల్లెలూయా. అలాగే ఆమేన్. పౌలు గారు కూడా ఎఫెసీ సంఘానికి వచ్చినప్పుడు కూడా మీరు నమ్మిన తర్వాత మీరు ఆత్మను పొందారంటే లేదన్నాడు. ఏ బాప్తిజం పొందారంటే మేము యోహాను బాప్తిజం యోహాను పొందామండి బాప్తిసం అని. పొందారు. అయితే మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిజం పొందండి అని చెప్పి వాళ్ళ మీద చెయ్యి ఏయంగానే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ సంఘము పరిశుద్ధాత్మ ద్వారా మొదలైందో అదే సంఘము ఆయన ముగింపు ఆయన ద్వారానే జరుగుతుంది. ఆయనే మనలందరినీ ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్తాడు. అందుకే దేవుని సంగమా ఆత్మ మీద మనం ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడాలి. మన ఈ పరిచర్య గాని, నీ ఇండివిడ్యువల్ లైఫ్ గాని అన్ని నిర్ణయాల్లో ఆత్మ ద్వారా మనము నడిపించి నడిపించబడాలి. ఆత్మ మీద ఆధారపడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ వారే మనలందరినీ ఐక్యతలోకి తీసుకొస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ వారే అనేక మనసుల్ని మార్చి ఏక మనసు, ఏక హృదయము, ఏక స్వభావముతో మనమందరం ఒక శరీరంగా మార్చబడడానికి కారణము కూడా పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా గృహంలో ఐక్యత ఉండదు. విభేదాలుంటాయి. ఆళ్ళు నానా విధాలుగా వాళ్ళు వేరే వేరే రకాలుగా జీవిస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అందరూ పొందుకుంటే గనక వాళ్ళందరూ ఐక్యత కలిగి జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని సంగమా మొదటి సంఘము వాళ్ళంత ఐక్యత కలిగి ఎవరికన్నా ఏదన్నా కావాలన్నా, అవసరమన్నా ఆమేన్. వాళ్ళ ఆళ్ళు ఏదన్నా పాదాల గాని దగ్గర వాళ్ళు అమ్మేసి ఎందుకంటే దేవుడు వాళ్ళ ప్రేమ పాదాల దగ్గర హృదయంలో కుమ్మరించబడింది కాబట్టి దేవుడి హృదయము వాళ్ళ హృదయాల్లో దేవుని యొక్క ప్రేమ ఆత్మ ద్వారా కుమ్మరించబడింది కాబట్టి వాళ్ళు సహోదరుల కొరకు వాళ్ళు ఆస్తులు, అంతస్తులు అన్నీ వాళ్ళు అమ్మేసినట్లుగా వాళ్ళకి కనపడుతుంది. ఎందుకంటే దేవుని సంగమా ఆ ఐక్యత పరిశుద్ధాత్మ దేవుడు వలనే జరుగుతుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు వలనే జరుగుతుంది. మనలందరినీ ప్రభులోకి ఒక శరీరముగా మనల్ని ఏకము చేసి మనం శరీరంగా మారుస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మీరు హల్లెలూయా. గమనించండి దేవుని సంగమా. వాళ్ళందరూ ఏక మనసుతో ఉన్నవారు ఇంకా ఏ బాధలను ఉన్నవాడు ఉండదు, లేనివాడుగా ఉండదు. అందరం ఏకముగా ఉంటారు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడి యొక్క దీవెనలు ఉంటాయని కీర్తనకారుడు అప్పుడే రాశాడు. దేవుడి అభిషేకం ఎక్కడ ఉంటుందో ఐక్యత ఉంటుందంట. ఐక్యత ఎక్కడ ఉంటుందో దేవుడి యొక్క దీవెనలు అక్కడ సహోదరుల ఉంటాయి. ఐక్యత ఎంత మనోహరం. చదవండమ్మా ఒకసారి. ఎన్నో బ్రదర్? 133 కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. హ్మ్. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. చీయోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతట ఉండవలనని యెహోవా చూసారా దేవుని సెలవిస్తున్నాడు. సంగమా? దేవుడి అభిషేకం ఎక్కడ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. ఐక్యత ఉంటుంది ఎక్కడ ఉంటుందో అక్కడ మనోహరముగా ఉంటుంది. ఆయన ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదాలు ఉంటాయంట. దేవుడి శాశ్వత నామానికి జీవము మహిమ ఉంటుంది. కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గమనించండి దేవుని సంగమా. అభిషేకం అంటే పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి మనం ఆయన ద్వారా మనం అభిషేకించబడాలి. అది అభిషేకించువాడు మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆత్మలో నిన్ను నింపువాడు మనం ప్రభువైన యేసుక్రీస్తే. అందుకే ఎంతో మేలు, ఎంతో మనోహరం అంటున్నాడు. ఇట్ ఈస్ గుడ్ అండ్ ప్లెజెంట్ అంటున్నాడు. టు డ్వెల్ ఇన్ యూనిటీ విత్ ద బ్రదర్స్ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. అందరం ఏక మనస్సు, అందరూ ఏదైనా గాని ఏ అవసరం వచ్చినా కూడా మనం మొదటి వారుగా వాళ్ళకి సహాయం చేసేవారుగా ఉంటారు. మీరు గమనించండి దేవుని సంగమా. ఎందుకంటే ఆత్మ వారు నిన్ను అలా మారుస్తాడు. ఎంత కఠినమైన హృదయమైన దేవుడిని హృదయము నీకు నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని ఎరిగేటట్టుగా చేస్తున్నాడు. నీకు మారు మనస్సు ఇస్తున్నాడు. ఆమేన్. నువ్వు బాప్తిజం పొందినప్పుడు ఆయన నువ్వేం చేస్తున్నాడు? ఆత్మతో నింపుతున్నాడు. ఆత్మ వలన నువ్వు జీవిస్తున్నావు. ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావు. ఆత్మ ద్వారా అన్నీ చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆత్మ వారిలో నడిపించబడిన వారు వాళ్ళు ఎప్పటికీ తప్పిపోరు. వాళ్ళెప్పటికి తప్పిపోరు. ఆత్మ నిండుదల కలిగిన వారు వాళ్ళకి అదే ప్రపంచం. ఆమేన్. ఆత్మ మీదే ఆధారపడుతూ ఉంటారు. ఆత్మ స్వరమే వింటారు.
ఆమేన్. దేవుడు మాటలే మాట్లాడతాడు. ఆత్మవారు దేవుడు మాటలే దేవుని మాట్లాడతాడని మాటలే దేవుడు మాట్లాడు. వాక్యం చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకా వేరే ఏది ఉండదు వాళ్ళకి ధ్యాస. లోకం మీద ధ్యాస ఉండదు. ఆస్తి అంతస్తులు మీద ఉండదు. హోదా మీద ఉండదు. వాళ్ళకంతా దేవుడే, దేవుడే, దేవుడే. వాళ్ళ ప్రాణము దేవుడే. సమస్తము దేవుడే. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఏది ప్రేమించినా దేవుడు వాటిని ప్రేమిస్తారు. ఆమేన్. దేవుడు ప్రజలనే ప్రేమిస్తారు. దేవుడినే ప్రేమిస్తారు. దేవుడు వాక్యాన్ని ప్రేమిస్తారు. అన్ని దేవుని ప్రేమతో కలిగి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని సంగమా, మనం ఇంకా పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఆమేన్. కానీ సమయం సరిపోదు. కానీ దేవుని సంగమా, ఆత్మ వారి కొరకు అడగండి. దేవా నీ ఆత్మతో నన్ను నింపండి. ఆత్మ పూర్ణులుగా నన్ను మార్చు. ఆత్మ నిండుదల కలిగి జీవించినట్లుగా నేను ఆత్మ మీద ఆధారపడి నడిచేటట్టుగా. ఎందుకంటే దేవుడు ఆత్మ ద్వారా నడిపించబడిన వారు నా కుమారులు అని సెలవిచ్చాడు దేవుడు. రోమిలికి రాసిన పత్రిక 8:14లో. ఆమేన్. ఆత్మవారు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. ఆత్మవారు నీకు డైరెక్షన్ ఇస్తున్నాడు. ఆత్మవారు నువ్వు ఏం చేయాలన్న దేవుడు హృదయ ప్రకారంగా ఎరిగిన వాడు కాబట్టి, ఆ హృదయము నీకు తెలియపరుస్తున్నాడు. దేవుడు హృదయము నీకు తెలియపరుస్తున్నాడు. దేవుడి యొక్క చిత్తము నీకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరిచాడనేది కూడా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు తెలుసుకో. ఆమేన్. అందుకే తొందరపడమాకండి. ఏదైనా గాని ప్రార్థనలు అడగండి. పరిశుద్ధాత్మ దేవా, మీరే నన్ను నడిపించండి. దేవుడు హృదయం ఎరిగిన వాడు, దేవుడి చిత్తం ఎరిగిన వాడు. నన్ను ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలన్నా నీ చిత్త ప్రకారంగా. నా కుటుంబంలో కూడా నీ చిత్తమే జరగాలి అన్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేవుడి కొద్దిగా మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా.